మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంట్లో డబ్బు నిలబడడం లేదు అని చెప్పి చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు. అయితే మీ ఇంట్లో డబ్బు నిలబడడం లేదా, అదేవిధంగా ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి అలవాట్లు మీ ఇంట్లో చేయడానికి ఒప్పుకోరా, లేదా మీకు చేయబుద్ధి కావటం లేదా, అదేవిధంగా మీకు మీ నక్షత్రానికి అనుగుణంగా మరి మీరు ఏ స్తోత్రాన్ని చదవడం ద్వారా మీకు విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది, పురాణాల్లో చెప్పినటువంటి విధంగా ఏ దేవత వృక్షాన్ని పూజించడం ద్వారా, ఏ దేవాలయాన్ని దర్శించడం ద్వారా మన కోరికలు నెరవేరుతాయి, మనకు ఉండేటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అని అనుకునేటువంటి సందర్భాలలో ఖచ్చితంగా కూడా ఇంట్లో ఆధ్యాత్మిక చింతన కావచ్చును, లేదా కొంత భక్తి తక్కువైంది అని అనుకునేటువంటి సందర్భాలలో కావచ్చును. అదేవిధంగా మరొక విషయం ఏమిటి అంటే ఆదాయం చాలా తగ్గుముఖంగా ఉంది, అసలు డబ్బు నిలబడడం లేదు అని అనుకునేటువంటి సందర్భం కావచ్చును. అదేవిధంగా కొన్ని అలవాట్లు మన జీవితంలో ఇవి మనల్ని డౌన్ఫాల్కు తీసుకువెళ్తాయి, ఇది గమనించుకోండి. అదేవిధంగా భక్తులు కొందరు తరచుగా కూడా చేసేటువంటి కొన్ని రహస్య పనులు కూడా మీరు తెలుసుకోండి. ఈరోజు ఎలాంటి రహస్య పనులు చేయడం ద్వారా వారు మంచి యోగంలోకి వెళ్తున్నారు, మంచి జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఇంకా మరొక విషయం ఏమిటి అంటే ఉద్యోగం కోసం చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి దీనికి ఎలాంటి అద్భుతమైనటువంటి ఫలితాలు రావాలి, ఏ రాశి వారు ఏ దైవాన్ని అధికంగా నమ్మడం ద్వారా మంచి ఫలితాలు రాబోతున్నాయి, మరి ఇక్కడ ముఖ్యంగా ఒక విషయాలను అయితే నేను చెప్పదలుచుకున్నాను. దేవుడు మీకు తోడుగా ఉన్నాడా అనేటువంటి విషయం కావచ్చును, లేదా దేవుడు మీతోనే ఉన్నాడా అనేటువంటి సంకేతాలు, ఇలాంటి విషయాలకై తప్పకుండా కూడా మీరు తెలుసుకోండి. ముఖ్యంగా మేషరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, హనుమంతుని ఆరాధన, వృషభ రాశి వారు మహాలక్ష్మీదేవి, పరమశివుని ఆరాధన, మిథున రాశి వారు శ్రీ మహావిష్ణువు గణపతి ఆరాధన, కర్కాటక రాశి వారు పార్వతీదేవి దుర్గాదేవి ఆరాధన, సింహరాశి వారు సూర్యనారాయణ స్వామి నరసింహస్వామి ఆరాధన, కన్యారాశి వారు శ్రీ ఆయగ్రీవ స్తోత్రము సరస్వతీదేవి ఆరాధన, తులారాశి వారు మహాలక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి ఆరాధన, వృశ్చిక రాశి వారు కాలభైరవ స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, ధనస్సు రాశి వారు దత్తాత్రేయ స్వామి శ్రీరాముని యొక్క ఆరాధన, మకర రాశి వారు శనైశ్వరునికి సంబంధించింది కూర్మనాథ స్వామి యొక్క ఆరాధన, మీనరాశి వారు కుంభరాశి వారు శనైశ్వరునికి సంబంధించింది, అదేవిధంగా ఈశ్వరునికి సంబంధించిన ఆరాధన, మీనరాశి వారు శ్రీ మహావిష్ణువు దత్తాత్రేయ స్వామి ఆరాధన అనేటువంటివి చేసుకోవడము ఇది అద్భుతమైనటువంటి ఫలితంగా చెప్పబడుతున్నది. అయితే ఇక్కడ మరి మీ రాశికి సంబంధించినటువంటి దేవుడు ఎవరో మీరు చూసుకోండి, ఆ ఆరాధన చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆ భగవంతునికి సంబంధించినటువంటి ఆరాధన మీ రాశి వారు ఆ భగవంతునికి సంబంధించినటువంటి ఆరాధన మంత్రము అనేటువంటిది జపం చేసుకోండి, ఇది అద్భుతమైనటువంటి ఫలితం కనబడుతుంది. ఇక కష్ట సమయంలో అనుకోని సహాయం మనకు లభించడము, ఆ భగవంతుడు మనపై ఉన్నాడు అనేటువంటి పరిస్థితి, దేవుడు లేదా దేవాలయానికి సంబంధించినటువంటి కలలు రావడం, నిద్రలో ప్రమాదాల నుంచి అద్భుతంగా మనము తప్పించుకోవడం, మనసులో అకారణ ప్రశాంతత కలగడం, సరైన సమయంలో సరైన వ్యక్తులు జీవితంలోకి రావడం, భక్తి జపం పూజలపై ఆకర్షణ పెరగడం, ఎన్నో అడ్డంకులు వచ్చినా చివరకు మన పని అనేటువంటిది సఫలం కావడము, ఇవన్నీ కూడా భగవంతుడు మన మీద దయ ఉంది, భగవంతునికి మనపై దయ ఉంది అనడానికి ఇవి సంకేతాలు. ఇక మరొక విషయం ఏమిటయ్యా అంటే అద్భుతమైనటువంటి విషయము, అప్పుల బాధలో ఉండేటువంటి వారు ఖచ్చితంగా ప్రతి శుక్రవారము కానీ ప్రతి మంగళవారము కానీ వైభవ లక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. ఇక
తప్పకుండా ప్రతిరోజు కూడా దేవాలయాలను భక్తులు సందర్శించుకోవాలి. దేవాలయంలో శనైశ్వరుని వద్ద దీపారాధన చేసుకోవాలి. ఆంజనేయ స్వామికి తమలపాకు ఆరాధన చేసుకోవాలి. అదేవిధంగా మీ నక్షత్రానికి తగ్గట్టుగా మరి ఏ నక్షత్రమో కామెంట్ చేయండి. తప్పకుండా తదుపరి నేను ఆ నక్షత్రాల సిరీస్గా మీకు మంత్రాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక ఏ రాశివారు ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలో చెప్పడం జరిగింది, గమనించుకోండి. అదేవిధంగా కొన్ని చిన్న చిన్న అలవాట్లు, ఉదయం లేవగానే ఒక 5 నిమిషాలు ధ్యానం చేసుకోవాలి. 5-10 నిమిషాలు ఆ ఫోన్నే చూస్తూ ఉండొద్దు. అమ్మవారి యొక్క ఫోటోను దర్శించడం, సూర్యునికి సంబంధించిన ఫోటోను దర్శించడం, సరస్వతి అమ్మవారికి సంబంధించిన ఫోటోలను దర్శించడం, ఏనుగు చిత్రాలను దర్శించడం, నెమలి పించాలను దర్శించడం, ఇవి ఒక పాజిటివ్ వైబ్రేట్ అయ్యేటువంటి పరిస్థితులు. అదేవిధంగా ఇంట్లో కూడా ఈశాన్యం మూలన శుభ్రంగా ఉంచుకోవాలి. ఈశాన్యం మూలన ఖచ్చితంగా కూడా ప్రతి శనివారము దుర్ముహూర్తం సమయంలో దీపారాధన చేయాలి. దుర్ముహూర్తం లోపే 7-7:30 దాకా దుర్ముహూర్తం ఉంటుంది. ఆ లోపు 6:30 నుంచి 7:30 లోపు దీపారాధన అనేటువంటిది చేసుకోండి. గణపతి ఓం గం గణపతయ్య నమః అనే ఆరాధన చేయండి. ఇంట్లో నార్త్ డైరెక్షన్గా కూర్చొని లక్ష్మీదేవికి సంబంధించినటువంటి మంత్రాలను చదవండి. ఓం శ్రీం మహాలక్ష్మీ నమః, ఓం శ్రీం మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని ఖచ్చితంగా చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇంట్లో ఈశాన్యం మూల, నైరుతి మూలను శుభప్రదంగా ఉంచుకోండి. ఆ బీరువా పెట్టిన, కప్బోర్డ్స్ పెట్టిన లైట్ కలర్స్ ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఎల్లో కలర్, గోల్డ్ కలర్ మనకు నైరుతి మూలన సూచించేటువంటి పరిస్థితి. ఈశాన్యం మూలన లైట్ వైట్ కలర్ కానీ, లైట్ పింక్ కలర్ కానీ, లైట్ బ్లూ కలర్ కానీ వేసుకోవచ్చును. ఇక ఆగ్నేయం మూలన మాత్రం బ్లూ కలర్ ఉండరాదు, బ్లాక్ ఉండరాదు, గ్రే కలర్ ఉండరాదు. ఆగ్నేయం ఎట్టి కోశాన ఈ కలర్స్ ఉంటే ఇంట్లో అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ ప్రాణహాని కూడా జరిగే సమస్యలు ఉంటాయి. ఎప్పుడూ కాళ్ళ నొప్పులు కానీ అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి పరిస్థితే ఉంటుంది. సో ఇలా చిన్న చిన్న మార్పులు కూడా ఉంటాయి. తప్పకుండా చూసుకొని ముందుకు వెళ్ళండి. ఇంట్లో చక్కగా ధూపాన్ని వేసుకోండి. ప్రతి శుక్రవారము రాహుకాలం సమయంలో 10:30 నుండి 12:30 లోపు ఇంట్లో పనంతా కూడా చేసిన తర్వాత కొంత తెల్ల ఆవాలు, రాగి పుల్లలు, రావి చెట్టుకు సంబంధించిన పుల్లలు, కర్పూరము, ఒక ఆవు పిడక, కుంకుమ కలిపినటువంటి అక్షతలు, నల్ల నువ్వులు, తెల్ల ఆవాలు, కొంత గుగ్గిలం లైక్ సాంబ్రాణి, కొంత గరక, వీటన్నిటితో కూడా మీరు ధూపం వేసిన ఎడల ఇంట్లో విశేషమైనటువంటి లక్ష్మీ యోగం ఏర్పడుతుంది. లక్ష్మీ యోగము మీకు ఏర్పడుతుంది. ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల నుండి దూరం ఉండే పరిస్థితి ఉంటుంది. వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా మీ జాతకాన్ని చెక్ చేసుకోండి. నన్ను కలవకముందు, నన్ను కలిసిన తర్వాత, ఇది బాగా గుర్తుంచుకోండి. నన్ను కలవకముందు, నన్ను కలిసిన తర్వాత మీ జీవితంలో మార్పు ఉంటుంది. మోస్ట్ పవర్ఫుల్ రెమెడీస్ మన వద్ద ఉన్నవి. ఆల్ ద బెస్ట్.